నేనే నీవుగా పూతావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా మా భైరవ్తో ఆడుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అదే కాలేయం గురించి. మన శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్ అండి కాలేయము. ఈ కాలేయం మంచిగా పనిచేస్తేనే మన రక్త వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ మంచిగా పనిచేస్తాయండి. లివర్ పాడైపోతే ఎక్కువ రోజులు బతకరండి మనుషులు. అది ఎలాగంటే అది పాడుగాకుండా చూసుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే అతిగా మద్యం తీసుకోకూడదండి, తిండి అతిగా తీసుకోవడము, టైంలో తినడము మరియు తరచుగా తినడము లివర్ డ్యామేజ్కి ప్రధాన కారణం అండి. ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం కూడా కాలేయం తొందరగా పాడైపోతుందండి. ఇంట్లోనే కదలకుండా అంటే ఎక్సర్సైజులు చేయకుండా, వాకింగ్ చేయకుండా ఉండడం కూడా లివర్ డ్యామేజ్కి కారణం అవుతుందండి. నెక్స్ట్ పాయింట్, హెర్బల్ డైటరీ సప్లిమెంట్స్ అంటే సన్నగా కావడానికి కొన్ని హెర్బల్ తీసుకుంటారు కదా, అది కూడా. అలాగే జీర్ణానికి సంబంధించిన టాబ్లెట్లు వేసుకుంటారు కదా, అది కూడా కారణమవుతుంది. ఒకరికి మించి ఆ సురక్షిత శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ కారణమవుతుందంట అండి. నైట్ ఎక్కువసేపు మేల్కొనడం వల్ల కూడా లివర్ డ్యామేజ్కి కారణమవుతుంది. గమ్యం తెలియక నియంత్రణలో లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అందిస్తుంది.